బాయ్ చెప్పేసి వెళ్ళారు. ఇంకా అదే లాస్ట్ మాట. టాటా ఈ రెండక్షరాల ఆఖరి మాట ఆమె మదిలో ఇప్పటికింకా మార్మోగుతుంది. వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన తన సహచరుడు తిరిగి రానేలేదు. మాట మాత్రమైనా చెప్పకుండా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. ఏం జరిగిందో తెలీదు. అంతా బుగ్గైపోయింది. కనీసం ఆనవాళ్లు కూడా చిక్కని దేహాలెన్నో. ఏమయ్యారో లెక్క తేలని భౌతిక కాయాలింకెన్నో. అంతు చిక్కని ఈ విషాదానికి పునాది ఏమిటో ఇంకా తేలాల్సిన లెక్క తేలనేలేదు. కన్నబిడ్డల కోసం కాదు కాదు, వారి శవాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ఎందరికో ఇంకా ఆ ఆశ తీరనేలేదు. ఇంకా ఎంతోమంది బతుకుల్లో ఇప్పుడింకేం మిగల్లేదు. శిథిల జీవితం మినహా కడదాకా తోడొస్తానన్న మనిషి లేడు. ఈ చేదు జ్ఞాపకాలను మోస్తూ జీవితమంతా బతుకిడ్చాలి. పిల్లలు, వారి భవిష్యత్తు అంతా అంధకారం. కన్ను పొడుచుకున్న కానరాని కారు చీకటి కమ్ముకుంది సికాజీ బ్లాస్ట్లో మృతుడు క్వాలిటీ కంట్రోలర్ అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వరరావు కుటుంబంలో. ఒక్కసారిగా ఆ కుటుంబ పెద్దని కబళించిన మృత్యువు ఆ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టివేసింది. సంగారెడ్డి జిల్లా కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తెలంగాణ సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో జరిగింది. ఇది ఇటీవలి కాలంలో కనీవిని ఎరుగని మహావిషాదం. ఈ కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ప్రమాదంలో 46 మంది కార్మికులను మృత్యువు కబళించింది. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇంకా ఆచూకీ తెలియని 8 మంది అడ్రస్ కోసం వారి కుటుంబాలు వెతుకుతూనే ఉన్నా అత్యంత విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన ఈ సిగాచి బ్లాస్ట్. ఇంటి నుంచి బయలుదేరి కనుమరుగైపోయిన కన్న తండ్రి నాగేశ్వరరావు కోసం కొడుకులు వెతకని ఆస్పత్రి లేదు, వెతకని బెడ్డు లేదు. ఎక్కడైనా కనిపిస్తాడేమోనని ఆస్పత్రులన్నీ పరుగులు పెట్టారు. ఎక్కడో ఒక చోట తన తండ్రి బతికే ఉంటాడన్న ఆశ అడియాశ అయ్యింది సిఐ కాల్తో. అతనిక లేడు, తిరిగి రాడన్న నిజం ఆ కుటుంబాన్ని అంతులేని క్షోభకు గురిచేస్తోంది. సిగాచి బ్లాస్ట్లో మృతి చెందిన క్వాలిటీ కంట్రోలర్ అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వరరావు గారి భార్యను మా వేదిక టీవీ ఒకసారి పలకరించింది. జీవిత సహచరుడిని కోల్పోయిన నాగేశ్వరరావు భార్య హేమలత దుఃఖాన్ని ఇలా మనతో పంచుకున్నారు. ఆ హేమలత ఇంటర్వ్యూ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం సిగాచి బ్లాస్ట్లో మరణించిన క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వరరావు గారి వైఫ్తో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు మీ మ్యారేజ్ ఎలా జరిగింది? అంటే లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఏం కాదండి, అరేంజ్డ్ మ్యారేజే. ఓకే. మ్యారేజ్ 2002లో జరిగింది. ఓకే. మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు చేస్తారా? లేదు, 2 years తర్వాత. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. ఓకే ఓకే. మ్యామ్, మనం చూస్తున్నాం బ్లాస్ట్లో చాలా కోల్పోయారు. మీకు మనం ఎంత మాట్లాడుకున్నా కోల్పోయింది మళ్ళీ తిరిగి రాదు. కానీ ఇటువంటి సమయంలో మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. అలానే అసలు ఎలా జరిగింది మేము ఆ రోజు? ఏం జరిగింది మార్నింగ్ నుంచి? మార్నింగ్ జనరల్గా ఎవ్రీడే వెళ్ళిపోయినట్టే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఓకే. వెళ్తూ ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళారు. ఇంకా అదే లాస్ట్ మాట. దాని తర్వాత నేను స్కూల్ టీచర్ లాగా పనిచేస్తాను. స్కూల్కి వెళ్ళిపోయా. 10:30కి మాకు ఇంటర్వెల్ ఉంటుంది, బ్రేక్. ఓకే. ఆ టైంలో నేను పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయా. ఇంకా మా మరిదిది కంటిన్యూస్గా కాల్స్ ఉన్నాయి. తను ఏంటంటే టీవీలో చూసి తను కాల్ చేస్తున్నాడు నన్ను. అయితే నేను మళ్ళీ క్లాస్లోకి వచ్చాక చేశాను, ఎందుకు ఇన్ని కాల్స్ ఉన్నాయని చేస్తే తను ఏమన్నాడంటే ఏడుస్తున్నాడు ఫస్ట్. ఏమైంది రవి చెప్పు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వదిన ఇట్లా అన్నయ్య చేసే ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయిందంట, అన్నయ్య ఎట్లా ఉన్నాడో ఏమో అని ఏడుస్తున్నాడు. మీ అన్నయ్యకి ఏం కాదులే రవి, బాగానే ఉండుంటాడు, నేను కాల్ చేస్తాను ఏడవకు అని చెప్పి తన కాల్ కట్ చేసి మా హస్బెండ్కి చేసా. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా వాళ్ళ కొలీగ్స్కి చేసా, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా ఫైనల్గా సెక్యూరిటీకి చేసా. సెక్యూరిటీకి చేస్తే అతను ఏమన్నాడంటే, మేడం బ్లాస్ట్ అయితే జరిగింది కానీ ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏం తెలీదు అన్నారు. ఇంకా అదే మూమెంట్ ఇంకా నేను బయలుదేరిపోయా. నేను మా పెద్ద అబ్బాయి ఇద్దరు వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆ టైంలో మీరు స్కూల్లో ఉన్నారు? స్కూల్లో ఉన్నాను. స్కూల్ నుంచి ఇంకా చెప్పేసి ప్రిన్సిపల్కి చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అసలు అయోమయం పరిస్థితి, ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎవరి హడావిడిలో వాళ్ళు అంతే, ఎవరి హడావిడిలో వాళ్ళు. అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు, అసలు ఏంటి ఎట్లా అని.
ఇంకా అర్థం అవ్వలేదు. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మాకు కొన్ని లిస్టులు ఇచ్చారు. ఓకే. సేవ్ అయిన వాళ్ళని కొన్ని హాస్పిటల్స్లో చేర్చాము, ఒకవేళ ఏదైనా ఉండొచ్చు చూసుకోండి అని ఇచ్చారు. ఇంకా ఇమీడియట్గా అది మా చిన్నబ్బాయి ఇంట్లోనే ఉండే, వాడికి పంపించాం. ఆ లిస్ట్ పంపిస్తే ఇంకా వాడి వాళ్ళ ఫ్రెండ్స్తోని ఆ హాస్పిటల్స్ అన్నీ తిరిగేసి వచ్చాడు. ఎక్కడ లేడు మమ్మీ డాడీ అని చెప్పాడు. మేము అక్కడక్కడ ఇస్నాపూర్ దగ్గర ఉన్న హాస్పిటల్స్ అన్నీ నేను మా పెద్దబ్బాయి తిరిగాము, ఎక్కడ లేరు. ఇంకా ఆ రోజు అక్కడే కూర్చున్నాం, నైట్ 12 వరకు అక్కడే ఉన్నాం. ఇంకా 12 o'clockకి మా వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళు ఏమన్నారంటే, మేడం మీరు ఇక్కడ ఉన్నా కూడా ఎవరేం చెప్పరు, మీరు వెళ్ళిపోండి, ఏది ఉన్నా కూడా మీకు మార్నింగ్ తెలుస్తుంది అని చెప్పారు. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ అంటే అప్పటి వరకు కూడా మీకు అక్కడ యాజమాన్యం కానీ దీని గురించి సమాచారం ఏమి ఇవ్వలేదా? ఏమీ లేదండి. ఓకే. అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు, అంటే బాడీలో వెళ్ళిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే. అయితే నైట్ అరౌండ్ 1 తర్వాత దొరికి ఉండొచ్చు మా బాడీ, మా హస్బెండ్. ఆ తర్వాత అది ఫోన్ స్విచ్ ఆన్ అయ్యేసరికి నాకు మెసేజ్ వచ్చింది. ఓకే. మెసేజ్ వస్తే చాలా సంతోషపడ్డా నేను. అసలు ఎక్కడో చోట సేఫ్గా ఉన్నారు కావచ్చు అనుకున్నా. దాని తర్వాత అదే నేను ఇంకా కాల్ చేసే లోపు కాల్ వచ్చింది నాకు. సిఐ గారు కాల్ చేశారు. హేమలతనా అమ్మ? అవునండి. అంటే మీ ఆయన ఫోన్ దొరికింది మాకు అన్నారు. నేను అడిగాను, సార్ తను ఎలా ఉన్నారు అంటే, లేరమ్మా బాడీ దొరికింది అని చెప్పారు. బాడీ దొరికింది, మీరు ఉదయాన్నే రండి పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పారు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మ్యామ్ సార్ అక్కడ? 10 years అవుతుందండి. అంటే ఈ 10 years గ్యాప్లో ఎప్పుడన్నా ఇలాంటిది జరగడం కానీ? ఎప్పుడు జరగలేదు అసలు. కాకపోతే మా హస్బెండ్ చెప్పేవారు, పొల్యూషన్ తక్కువ ఉంటుంది మా కంపెనీలో, కంపేర్ చేస్తే కంపారిటివ్ వేరే కంపెనీస్కి పొల్యూషన్ తక్కువ ఉంటుంది, అంత బాగుంటుంది. అంటే మీరు జాగ్రత్తలు చెప్పేవాళ్ళ, ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి? తన ఫోన్ నాకు తన ప్రొడక్షన్లోకి అట్లా వెళ్ళినప్పుడు లైన్ కలవకపోయేది ఏదైనా ఉంటే, అప్పుడు నాకు కొంచెం టెన్షన్ అయ్యేదన్నమాట. నేను చెప్పేదాన్ని, నువ్వు ఒకసారి అటు వెళ్ళినా కూడా నువ్వు ఫోన్ పైన పెట్టేసి వెళ్తే ఎవరైనా లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తారు కదా, అట్లా నా టెన్షన్ నాకు ఉండేది. కానీ తను అనేవారు, ఏమవుతుంది, ఏం కాదులే, మళ్ళీ బయటకు వచ్చాక నేను చేస్తాను కదా కాల్ అని చెప్పేటోడు. సార్ మీతో చివరిగా మాట్లాడిన మాటలు ఏంటి? అదేనండి, బస్ దొరికింది, నేను వెళ్తున్నా, బాగా అందరు అంతే. ఓకే. ఇప్పుడు ఇదంతా జరిగింది, మరి నష్టపరిహారం గవర్నమెంట్ కూడా ప్రకటించింది 1 crore రూపీస్ అయితే, 1 కోటి రూపాయలు అయితే ఇవ్వాలి అని చెప్పి. మరి ఆ 1 కోటి రూపాయల్లో మీకు నష్టపరిహారం ఎంతవరకు అందింది? గవర్నమెంట్ కాదు కానీ కంపెనీ వాళ్ళకు 25 lakhs ఇచ్చారండి. ఫస్ట్ 10 lakhs చెక్, తర్వాత 15 lakhs చెక్ ఇచ్చారు. ఓకే. మరి మిగతావి ఎప్పుడు ఇస్తానన్నారు? ఇస్తామని చెప్పారు, ఇది పార్ట్ ఆఫ్ కంపెన్సేషన్ అని చెప్పారు. ఓకే. ఆఫ్టర్ దట్ తర్వాత ఇంకా మీ పిల్లల విషయానికి వస్తే, 2 అబ్బాయిలు అంటున్నారు, మరి వాళ్ళ ఎడ్యుకేషన్కి కానీ వాళ్ళ ఫ్యూచర్కి కానీ ఏమైనా హెల్ప్ చేస్తామని చెప్పారండి, ఏదైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము అయినంత వరకు హెల్ప్ చేస్తామని చెప్పారు. ఓకే. జరిగి కూడా 2 months అవుతుంది మ్యామ్. మరి ఈ 2 months గ్యాప్లో ఎప్పుడైనా సిగాచి యాజమాన్యం మిమ్మల్ని సంప్రదించడం కానీ, ఎలా ఉన్నారు అని అడగడం కానీ జరిగింది? అంటే ఇది బ్లాస్ట్ జరిగిన తర్వాత ఒక 15-20 daysకి వాళ్ళు CEO వైఫ్ వచ్చి నన్ను కలిశారు. ఓకే. కలిసి మాట్లాడి వెళ్ళారు. ఓకే. ఇక్కడికి డైరెక్ట్ ఇంటికే వచ్చారు? పటాన్చెరుకి వచ్చారు. ఓకే. ఓకే మ్యామ్. మీకు జరిగిన లోటైతే మేము మళ్ళీ తీసుకొని రాలేము, అది మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా అంతే. చూడాలి మ్యామ్, పిల్లల ఫ్యూచర్ కోసమైనా మీరు మనీ కోసం ఇంకొకసారి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు జరిగిన నష్టంతో 25 lakhs అనేది ఇట్స్ నాట్ ఇనఫ్, అసలు అది సరిపోదు కూడా మీకు. ఇంకా నా కోరిక అదేనండి, పిల్లలు మంచిగా ఉండాలి అంతే. ఇంకా బ్రతికేది వాళ్ళ కోసమే. చూసారు కదా, సిగాచి బ్లాస్ట్లో ఎన్నో జీవితాలు చెల్లాచెదురైపోయాయి. అలాంటి జీవితాల్లో ఒక జీవితం సార్ వాళ్ళది కూడా, ఇప్పుడు వాళ్ళ ఆవిడ కూడా, బాధితురాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగకూడదు, ఇలాంటివి జరిగి చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, సో యాజమాన్యం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి అని చెప్పేసి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో సాయి సుధా, వేదిక టీవీ.